ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వచ్చిన మీ అందరికీ ప్రేమపూర్వక వందనాలు. అందరికీ వందనాలు. చూడండి పిల్లరా, మరి ఈ డిసెంబర్ మాసం మొదటి దినము ఈ వాగ్దాన సందేశంలో పాల్పొంపులు పొందిన మీ అందరూ కూడా ప్రభువు పేరిట ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. అట్లాగే ప్రతి వాగ్దానం, ప్రతి ఆశీర్వాదం పరిపూర్ణంగా అనుభవించే కృప మీకు అనుగ్రహించబడును గాక. హల్లెలూయా. ఆది కాండము 28వ అధ్యాయము 15వ వచనం ధ్యానించుకుందాం. ప్రభువే మనకు సహాయము చేయును గాక. ఆది కాండము 28వ అధ్యాయము 15వ వచనం. నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు దేశమునకు మరలా రప్పించెదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువని చెప్పాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి పిల్లరా, నేను నీకు తోడై ఉండి, ఎవరు చెప్తున్నమాట? దేవాతి దేవులు వారు చెప్తున్నమాట. నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలములో, నీవు వెళ్ళు ప్రతి స్థలములో నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నేను మరలా రప్పించదను. దేవునికి మహిమ కలుగును గాక. అంతేకాదండి, నీతో చెప్పినది నెరవేరు వరకు కూడా నిన్ను విడవను అని నా దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నీతో ఏ మాట చెప్పాడో నా ప్రభు, ఏ వాగ్దానం చేశాడో, ఆయన ఏ మాట సెలవిచ్చాడో నాకు తెలియదు. కానీ అది నెరవేరు వరకు నిన్ను నేను విడువను అని నా ప్రభు చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమునకు, నీ వెళ్ళు ప్రతి స్థలమునకు నీతో రావటమే కాదు, నిన్ను కాపాడుచు. నిన్ను కాపాడువాడు నీ దేవుడే. దేవునికి మహిమ కలుగును గాక. మొదటిగా ఆయన నీకు తోడై ఉన్నాడు. ఆయన నీకు తోడై ఉన్నాడు. నువ్వు వెళ్ళే ప్రతి స్థలములోనూ నిన్ను కాపాడి తిరిగి ఆయన మరలా రప్పించి నీతో చెప్పునది నెరవేర్చు వరకు నిన్ను విడువను అని వాగ్దానం చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగుగా. ఎంత గొప్ప దేవుడండి! ఈ డిసెంబర్ మాసంలో ఈ మొదటి దినమే నీతో నాతో మాట్లాడుతున్నాడు నా ప్రభు. నీకు నాకు వాగ్దానం చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నేను నీకు తోడై ఉంటాను. నీ వెళ్ళి ప్రతి స్థలము నిన్ను కాపాడుతాను. నీకు ఇచ్చిన ప్రతి వాగ్దానము నేను నెరవేర్చే వరకు నిన్ను విడువను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిజమే పిల్లరా, మనము చూసినట్లయితే ఈ వాగ్దానం ఎవరికి ఇవ్వబడింది అంటే యాకోబుకి ఇవ్వబడింది. యాకోబు తన ఇంటి నుంచి తన మేనమామ ఇంటికి పద్మరాముకి వెళ్ళిపోతున్నాడు. తన అన్నకు భయపడి వెళ్ళిపోతుంటే అరణ్యములోకి వచ్చాడు. అరణ్యకు వచ్చేప్పటికి పొద్దుగూకింది. ఎటు వేళలో చీకటి పడింది, ఏమీ కనపడట్లేదు. ఇక ఆగిపోయాడు. ఆగిపోయి ఆ రాత్రి ఒంటరిగా పడి ఉన్నాడు. యాకోబు జీవితంలో ఎప్పుడు కూడా ఒంటరిగా ఉన్నవాడు కాదు. యాకోబు జీవితంలో అప్పటి వరకు ఎప్పుడు కూడా ఒంటరిగా లేడు. కానీ ఆ రాత్రి ఒంటరిగా మిగిలిపోయాడు యాకోబు. ఆ రాత్రి ఒంటరిగా మిగిలిపోయాడు. అరణ్యంలో ఒంటరిగా ఉన్నాడు. ఎటు చూసినా మనుషులు కనపడే ఆస్కారమే లేదు అక్కడ. మనుషులు కనపడే అవకాశమే లేదు అక్కడ. అరణ్యంలో ఒక్క మనిషి కూడా లేడు. క్రూర మృగాలు ఉంటాయి, విష సర్పాలు ఉంటాయి. ఎటు నుంచి ఏమొస్తుందో, ఏ దాడి చేస్తుందో తెలియదు. అయినా ఆ రాత్రి అక్కడ పడుకొని నిశ్చింతగా నిద్రపోతున్నాడు. దేవునికి మహిమ కలుగును కాదు.
ఎందుకంటే అనేకమైన వాగ్దానాలు ఉన్నాయి. అబ్రహాము వాగ్దానం వచ్చింది, ఇస్సాకు వాగ్దానం వచ్చింది, ఇవన్నీ కలిసి యాకోబు మీదే ఉన్నాయి. ఆయన తల మీద నిలిచి ఉన్నాడు. ఈ వాగ్దానాన్ని పొందుకున్నాడు, నిశ్చయంతగా ఉన్నాడు, నిద్రపోతా ఉన్నాడు. ఒక పక్క చూస్తే అన్న భయంకి పారిపోతున్నాడు, ఎక్కడ చంపేస్తాడు అన్న. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రయాణ అలసట వలన, భారం వలనో తెలియదు కానీ ఆదమర్చి నిద్రపోయాడు. నిద్రపోతున్నప్పుడు ఒక దర్శనం చూశాడు, కళ. ఆ కళలో ఆకాశం నుంచి భూమికి నుచ్చిన వేయబడి ఉంది. ఆ నుచ్చిన మీద నుంచి దేవదూతలు ఎక్కుతున్నారు, దిగుతున్నారు. దేవునికి మహిమ కలుగునుగా. దేవదూతలు ఎక్కుతున్నారు, దిగుతున్నారు. దేవుని ప్రత్యక్షను పొందుకున్నాడు. దేవుడు మాట్లాడాడు, నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను అని చెప్పి పరిచయం చేసుకుని దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. ఇదిగో చూడు, ఎంత శ్రేష్టమైన వాగ్దానాలు ఇచ్చాడు చూడండి దేవుడు. 12వ వచనం చూడమ్మా. అప్పుడు అతను కలగా నేను, అందులో ఒక నుచ్చిన భూమి మీద నిలబడి ఉండేను. దాని కొన చూడండి, నుచ్చినేమో భూమి మీద నిలబడింది, ఆ చివర కొన ఆకాశమును అంటుకుని ఉంది. దాని మీద దేవదూతలు ఎక్కుతున్నారు, దిగుతున్నారు. దేవునికి మహిమ కలుగునుగా. చూడండి, యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను. నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడనైనా యెహోవాను. నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకు, నీ సంతానమునకు ఇచ్చేదనని, నీ సంతానమును ఈ భూమి మీద లెక్కకు ఇసుకురేనువలెను. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించేదవని, భూమి యొక్క వంశములని నీ మూలంగాను, నీ సంతానం మూలంగాను ఆశీర్వదించబడినని, ఇదిగో నేను నీకు తోడయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందును నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూడండి పిల్లరా, ఆయన పరిచయం చేసుకొని అబ్రహాం యొక్క ఆశీర్వాదము, ఇస్సాకు యొక్క ఆశీర్వాదము యాకోబు మీద ఉంది. ఇప్పుడు యాకోబుతో చెప్తున్నాడు, నీ సంతానము నేను విస్తరింప చేయబోతున్నా, ఈ భూభాగం నీకు ఇవ్వబోతున్నా, నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణ తట్టును నువ్వు వ్యాపించబోతున్నావు. నీ మూలంగాను, నీ సంతానం మూలంగాను సమస్త భూచరులు ఆశీర్వదించబడబోతున్నారు. ఎంతటి వాగ్దానం అండి! అంతేకాదు, ఇది ఆయన వాగ్దానం ఇచ్చి, నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళి ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశంలోకి మరలా రప్పించదను, నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడువను అని చెప్పారు. నీది నెరవేర్చే వరకు నిన్ను విడువను అని చెప్పారు. దేవునికి మహిమ కలుగునుగా. ఎంతో కృప కలిగిన వాడండి దేవుడు. ఇంతటి వాగ్దానం పొందుకున్న ఆయన మేల్కొని లేచి, ఇది దేవుని స్థలమే కానీ వేరొకటి కాదు, దేవుని మందిరం ఇది అని చెప్పి ఆయన తన మందిరం అని పేరు పెట్టాడు. ఈ వాగ్దానం పొందుకున్న యాకోబు
పద్మనారామానికి వెళ్ళాడు, తన మేనమామ దగ్గరికి వెళ్ళాడు. ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత కొంతకాలం ఉన్నాడు, ఒక భార్యను సంపాదించుకున్నాడు. మరి ఒక కొంతకాలం ఉండి మరి ఒక భార్యను సంపాదించుకున్నాడు. తర్వాత మొత్తం 20 సంవత్సరాలు అక్కడ ఆయన కాపురం చేశాడు. అని తన మామకి వెట్టి సాకిరీ చేశాడు, రూపాయి లేకోకుండా. ఒక 7 సంవత్సరాలు నీ కొలువు చేస్తాను, నీ కూతురునిస్తావా నాకు అన్నాడు. అలాగే చెయ్యి అన్నాడు. 7 సంవత్సరాల తర్వాత తను కోరుకున్న భార్య రాలేదు, కానీ తన అక్క వచ్చింది. తను కోరుకున్న ఆమె మరి ఒక 7 సంవత్సరాలు చేశాడు. 14 సంవత్సరాలు అయింది. తర్వాత ఇంకొక మిగిలిన రోజులన్నీ కూడా అక్కడ ఇంకో 7 సంవత్సరాలు చేశాడు. చేసిన తర్వాత ఇక నేను వెళ్ళిపోతాను, మరి నా సంగతి ఏంటి, ఇప్పటివరకు నీకు నేను సాకిరీ చేశాను కదా, ఇప్పటివరకు నీకు నేను ఏమి దీని దగ్గర నేనేం ఆశించలేదు, నేనేం తీసుకోలేదు. సరే అయితే ఏం చేద్దాం మరి ఇప్పుడు, నీ మందలు అన్నీ కూడా ఇప్పుడు అన్ని నీ మందలన్నీ కూడా తెల్లగా ఉన్నాయి కదా, ఈ మందల నుంచి ఇప్పుడు పొడలు కలివి నాకు అవుతాయి, తెల్లగా ఉన్నాయి నీ అవుతాయి అన్నాడు. ఓకే, సరే ఇది బాగా ఉంది అనుకున్నాడు లాభాను. ఆ మందల్లో ఉన్న పొడలు కలిగి ఎన్ని తెలిసి తన కుమారులకు ఇచ్చి పంపించేశాడు. నాయన మీరు మీకు కాసుకోండి అని చెప్పి. ఇప్పుడు ఆ మందలన్నీ కూడా అన్ని ఇతని దగ్గర అన్ని తెల్లగా ఉన్నాయి. అవన్నీ కూడా తొలిసూరివి బలంగా ఉన్నవి అన్ని కూడా సూలు కట్టినప్పుడల్లా, ఆ గర్భం ధరించినప్పుడల్లా కూడా అవి బలమైన అన్ని సార్లు పొట్టు మొదలు పెట్టాయి. అది లాభాన్ని చూశాడు, ఇతనికి మంద ఎక్కువ అయిపోతుంది, లాభం లేదు, ఎలా కాదు, ఇదిగో ఈ సార్లు పొడలు కలిగినవి నావి, తెల్లగొన్నవి నీవి అన్నాడు, మార్చాడు. సరే అట్లాగే అన్నాడు. అవి కూడా మరిపడి ఏమైందంటే అన్ని బలం కలిగినవన్నీ కూడా ఇప్పుడు బలంగా ఉన్నవన్నీ కూడా తొలిసూరివన్నీ కూడా ఏం పెడుతుంటే తెల్లవని పెడుతున్నాయి. అలా తన ఆస్తి అభివృద్ధి చెందుకుంటూ వస్తుంది. అంతకంత వృద్ధి చెందాడు. దాసదాసీలు అందరూ వచ్చేసారు, పనివారు వచ్చారు, అన్నీ వచ్చాయి, బాగా సంపాదించాడు. అంటే దేవుడు ఆశీర్వదించాడు. ఒక్క మాటలో చెప్పాలి, తోడే ఉన్న దేవుడు, నువ్వు వెళ్ళి ప్రతి స్థలం నీకు తోడై ఉండి నేను విడువను, నేను నీకు చెప్పింది నెరవేర్చే వరకు నేను నిన్ను విడువను అని వాగ్దానం చేసిన దేవుడు యాకోబుని అంతకంతకు ఆశీర్వదించుకుంటూ వెళ్ళిపోయాడు. దేవునికి మహిమ కలుగును గాక. అంతగా ఆశీర్వదించుకుంటూ వెళ్ళిన ఆయన ఇక యాకోబుకి తన బామర్దులు మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు యాకోబు దగ్గర ఎంత ఆస్తుంది, ఏమీ లేదు, వచ్చేటప్పుడు చేతులతో వచ్చాడు, ఇప్పుడు ఎంత ఆస్తిపరుడయ్యాడు, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి, మన తండ్రి దగ్గర నుంచే కదా ఇతను సంపాదించుకున్నాడు, మన ఆస్తి మొత్తం ఇతనే కదా కాజేసేసాడు అంటున్నాడు. ఆ మాటలు విన్న యాకోబుకి బాధ కలిగింది. సరే ఇక్కడ ఉంటే ఇక నాకు క్షేమం కాదు అనుకున్నాడు. ప్రభువా అని చేతులు ఎత్తాడు. నీవు నీ తండ్రి ఇంటికి రా, తిరిగిరా అని చెప్పి దేవుడు చెప్పాడు. తన కలిగిందంతా పట్టుకొని తన మామకి పెట్టకుండా, ఎందుకంటే చెప్తే పంపించాడు, తన దగ్గర ఉన్నవన్నీ లాక్కుంటాడు అని చెప్పి ఆ ఉద్దేశంతో ఈయన చెప్పకుండా వచ్చేసాడు. బయలుదేరి కొంత దూరం వచ్చేపట్లకి అప్పుడు వాళ్ళకి అర్థమైపోయింది, యాకోబు లేడు, తన భార్య పిల్లలు తీసుకుని వెళ్ళిపోతున్నాడు అని అర్థమై వెనకాల కొంతమందిని ఆ ఊరు పెద్దలు వేసుకొని లాభాన్ని వెనకాల తరుముకుంటూ వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడ మాట్లాడుతుంటే వీళ్ళు వెళ్ళే రోజు వెళ్తున్న దారి మార్గంలో ఉన్న ఒక రోజు రాత్రి దేవుడు మాట్లాడాడు, లాభంతో మాట్లాడు. ఏమని? ఇదిగో నా దాసుడైన యాకోబుతో నీవు మా మేలే గాని కీడే గాని మంచి గాని చెడ్డ గాని నువ్వేం మాట్లాడొద్దు అని దేవుడు హెచ్చరించాడు. ఆ మాట పట్టుకున్నాడు, వచ్చాడు, లాభం వచ్చి మాట్లాడిన తర్వాత, నాకు మీ దేవుడు ఇలా చెప్పాడయ్యా, యెహోవా నాకు ఇలా సెలవిచ్చాడు, నీకు మంచే గాని చెడే గాని నీతో మాట్లాడొద్దు అన్నాడు. అందుకే నేను అడగట్లేదు, ఎందుకు వీళ్ళు నా బిడ్డలు కాదా, నా మనవులు కాదా, ఎందుకు వీళ్ళని విడిచిపెట్టి వీళ్ళని నాకు చెప్పబెట్టుకొని తీసుకెళ్ళిపోతున్నావు? నువ్వు ఒకవేళ నీ పుట్టింటి వారిని చూడాలని, నువ్వు వెళ్ళి నీ తల్లిదండ్రులను చూడాలి నువ్వు అనుకుంటే నాకు చెప్పుకుంటే నేను వీళ్ళందరినీ కూడా సగౌరవంగా పంపించేవాడిని కదా, నాకు చెప్పకుండా ఎందుకు వెళ్ళిపోతున్నావు అని అడిగాడు. అప్పటికి యాకోబు వచ్చి ఎన్ని సంవత్సరాలు అయిందండి? 20 సంవత్సరాలు దాటిపోయి
దేవునికి మహిమ కలుగును. యాకోబు వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాడు? ఎలా వెళ్ళాడు యాకోబు? దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకొని వెళ్ళాడు. దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకొని వెళ్ళాడు. అబ్రాహాము యొక్క వాగ్దానము, ఇసాకు యొక్క వాగ్దానము ఇప్పుడు యాకోబు మీద ఉంది. వాళ్ళ ఆశీర్వాదాలను యాకోబు మీద ఉన్నాయి. దేవుడే దర్శించి దేవుడే అలా ఆస్వాదించాడు. ఆశీర్వాదాలని పట్టుకొని వెళ్ళాడు. దేవుడే తోడుగా ఉండి వెళ్ళాడు అనుకుంటాం. యాకోబు వెళ్తూ వెళ్తూ ఉట్టి కర్ర పట్టుకొని వెళ్ళాడు అని అనుకుంటాం. లేదు లేదు, యాకోబు ఉట్టి కర్ర పట్టుకొని వెళ్ళా, దేవుని తీసుకొని వెళ్ళాడు. హల్లెలూయా. ఏం తీసుకెళ్ళాడండి? దేవుణ్ణే తీసుకొని వెళ్ళాడు. యాకోబు ఉట్టి కర్రను మాత్రమే పట్టుకుని వెళ్ళా పద్మనారామునికి. దేవుని కర్రను పట్టు దేవుడిని తీసుకుని వెళ్ళిపోయాడు. ఎలాగా? నేను నీకు తోడై ఉండి నీ వెళ్ళు ప్రతి స్థలములో నిన్ను కాపాడుచు ఈ దేశముకు నిన్ను మరలా రప్పించదను. నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడువను. హల్లెలూయా. దేవుణ్ణే తోడుగా తీసుకెళ్ళిపోయాడండి యాకోబు. లాబాను ఒక మాట అన్నాడు, ఇదిగో నేను శిఖరం చూపించినప్పుడు నిన్ను బట్టి నన్ను యెహోవా ఆశీర్వదించాడు. దేవునికి మహిమ కలుగును. ఎవరిని బట్టి? యాకోబును బట్టి లాబాను ఆశీర్వదించబడ్డాడన్న విషయం తెలుసుకున్నాడు లాబాను. అందుకే యాకోబుని వెళ్ళనీ లేదు, వెళ్ళిపోదంటే ఒప్పుకోడు. ఎందుకంటే తన ఆశీర్వాదం ఎక్కడ పోతుందో అని అంతకంత వృద్ధి చెందిపోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నిజమే పిల్లారా, మనం యాకోబుని చూసినట్లయితే యాకోబు ఒంటరిగా వెళ్ళల, ఆయన మీద ఆశీర్వాదాలు ఉన్నాయి. అబ్రహాము ఆశీర్వాదం ఉంది, ఇసాకు ఆశీర్వాదం ఉంది, దేవుడు అరణ్యంలో ఇచ్చిన ఆశీర్వాదం ఉంది. అవన్నీ వేసుకుని వెళ్ళాడు. దేవుణ్ణే వెంట పెట్టుకుని వెళ్ళిపోయాడు. ఆయన నిత్యము దేవుడు ఆయనకి తోడుగా ఉన్నాడు. ఆయన అంత వృద్ధి చెందాడు, అభివృద్ధి చెందాడు. ఆయన వృద్ధి చెందడమే కాదు, ఆయన ఉన్న స్థలంలో తన మామ కూడా వృద్ధి చెందాడు. ఎంతగా అంటే అంత ఆస్తి నాకు ఎలా వస్తుంది, ఇంత కలిసి వచ్చేస్తుంది ఎలా వస్తుంది అతనికి అర్థం కాల. ఇంత కలిసి వస్తుంది, నేను ఎంత వృద్ధి చెందుతున్నా, ఇంత ఆశీర్వదించబడడానికి కారణం ఏంటి అని అతను తెలుసుకున్నది ఏంటంటే యాకోబును బట్టి లాబానును దేవుడు ఆశీర్వదిస్తున్నాడు అని తెలుసుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అంతగా ఆశీర్వదించబడ్డాడు యాకోబు. దేవుడిచ్చిన ప్రతి మాట కూడా అతని జీవితంలో నెరవేరింది. ప్రతి వాగ్దానానికి వారసుడుని పరిపూర్ణం చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. అంతే కదండి, ఇదే మాట కూడా ఇంకో ఆయన కూడా చెప్పాడు. ఏమని? 26వ అధ్యాయం 2-3 వచనంలో, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వాదించెదను. ఇస్సాకుతో చెప్పాడు, సాకు నువ్వు నా మాట విని నువ్వు ఇక్కడే ఉండు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఇస్సాకును ఆశీర్వదించాడు. ఇస్సాకును అక్కడ ఉన్న వారికి పడేది కాదు. వారెప్పుడు కూడా ఇస్సాకుని తోలివేయాలని చూశారు. ఇస్సాకుని వాళ్ళు ఎప్పుడు కూడా పడనివ్వలేదు. అయితే ఇస్సాకు ఎక్కడ గొడవ పడుకోకుండా ఇస్సాకు ఆ దేశంలో ఉన్నంత కాలము కూడా వాళ్ళు వెళ్ళిపోమని వాళ్ళు ఇస్సాకు మీద తిరుగుబాటు చేస్తే అక్కడి నుంచి వేరే చోటకి వెళ్ళిపోయేవారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ ఉండొద్దు అని చెప్పి ఇస్సాకు మీద తిరుగుబాటు చేస్తే అక్కడి నుంచి వేరే చోటకి వెళ్ళిపోయేవాడు. అయితే వెళ్ళిన చోటలో ఇస్సాకు బావులు తవ్వుకుంటూ వెళ్ళేవాడు. అంతకుముందు వాళ్ళ తండ్రి గారైన అబ్రహాము గారు తవ్వించిన బావులన్నీ తవ్వుకుంటూ వెళ్తుంటే ఈ వెనకాల వచ్చే వాళ్ళని అవి మూసుకుంటూ వచ్చారు. ఆ బావులు పూర్తి చేసేవాళ్ళు, ఇది మాది, నువ్వు ఇక్కడ రావడానికి వీలు లేదు అంటే వేరే చోటకి వెళ్ళిపోతూ ఉండేవాడు. ఇక ఒక చోటకు వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఈయనకి దూరం ఏర్పడింది. అక్కడ ఉన్నప్పుడు దేవుడు ఆశీర్వదించాడు. ఇదిగో
నేను నీకు తోడై ఉన్నాను, నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదిస్తున్నాను అని చెప్పి ఆశీర్వదించిన తర్వాత ఆ వత్సరము ఇస్సాకు విత్తనములెత్తి నూరంతల పంట కోసాడు. ఎంత పంట అండి? నూరంతల పంట కోసాడు. విత్తనం విత్తి నూరంతల పంట కోసాడు. దినదినము వృద్ధి చెందాడు ఇస్సాకు. దినదినము అభివృద్ధి చెందాడు. తన బావి తవ్వితే, తన పనివారు వెళ్ళి బావి తవ్వితే జలలు గల ఓటలు దొరికాయి. ఇవన్నీ చూసిన తన శత్రువులు, అప్పటి వరకు ఆ ఇస్సాకు మీద తిరుగుబడ్డవారు, ఇస్సాకును దూషించిన వారు, ఇస్సాకును అక్కడిని తోలివేసిన వారు, ఇస్సాకు అని కూడా వాళ్ళు లాక్కున్న వారు ఇప్పుడు వచ్చి ఇస్సాకు దగ్గరకు వచ్చిన తర్వాత అంటారు, మేము మీతో సమాధాన పడాలని వచ్చి, మా దేశం నుంచి మేము ఎలా నెమ్మదిగా మేము పంపించాం, మంచిగా ఎలా పంపించాం, సమాధానంతో నేను పంపించాం. ఇస్సాకు సమాధానంతో వచ్చాడా అండి? తిరుగుబాటు చేసి ఇస్సాకును అక్కడి నుంచి వెలగొట్టారు. ఇస్సాకు మీద గొడవలు పడి ఇస్సాకు దగ్గర లాక్కునేవారు. కానీ ఒక కాలం వచ్చింది, ఇస్సాకు విత్తిన చోటల్లో నూరంతల పంట పండింది. ఇస్సాకు అభివృద్ధి చెందాడు, ఆశీర్వదించబడ్డాడు. దేవుడు దర్శించి, దేవుడు తోడై ఉన్నాడు. వృద్ధి చెందుతున్న అప్పుడు వాళ్ళు వచ్చి అంటారు కదా, ఇస్సాకు యెహోవా నీకు తోడై ఉన్నాడు, అది మేము తెలుసుకున్నాం, ఇప్పుడు మనం నిబంధన చేసుకుందాం. నువ్వు గొప్పవాడు అయిపోతున్నావు, దేవుడు నిన్ను గొప్పగా ఆశీర్వదిస్తున్నాడు. ఇప్పుడు ఆశీర్వదించిన తర్వాత, నువ్వు గొప్పవాడు అయిన తర్వాత మా మీద ఎక్కడ తిరుగుబాటు చేస్తావో, మేము నీకు చేసిన దానికి నీవు మనసులో పెట్టుకొని మమ్మల్ని ద్వేషించి మా మీద తిరుగుబాటు చేసి మమ్మల్ని అంతమొందించి మమ్మల్ని నాశనం చేసేస్తావేమో, ఎందుకంటే నువ్వు గొప్పవాడు అయిపోతున్నావు కాబట్టి అని చెప్పి, గొప్పవాడు అయిపోయావు కాబట్టి దేవుడు నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదిస్తున్నాడు కాబట్టి మేము చూస్తున్నాము, కాబట్టి మనకి మధ్య నిబంధన చేసుకుందాం, సమాధాన పడదాం. సమాధాన పడి, ఇదిగో ఈ ప్రాంతం దాటి మేము రాము, ఈ ప్రాంతం దాటి నువ్వు రావద్దు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 13వ వచనం, 26-13 నుంచి ఉన్నాయి ఆ మాటలు. నీ శత్రువులు నీతో చెప్పు మాట. ఎవరైనా నీకు శత్రువు ఉన్నాడేమో నాకు తెలీదు, ఎవరైనా నీకు శత్రువు ఉన్నాడేమో నాకు తెలీదు, కానీ నా దేవుడు నీకు తోడై ఉన్నాడు, నిన్ను ఆయన విడవకొని ఉన్నాడు, నువ్వు వెళ్ళు ప్రతి స్థలములోనూ ఆయన నీకు తోడై ఉన్నాడు. కాబట్టి ఆ స్థలంలో నువ్వు ఎక్కడున్నా నువ్వు వృద్ధి చెందుతావు, అభివృద్ధి చెందుతావు, ఆశీర్వదించబడుతున్నావు, అంతగా ఆశీర్వదించబడుతున్నావు. అక్కడ నీకు శత్రువు ఉన్నాడేమో, ఆ శత్రువు నీతో చెప్పబోయే మాట నేను చెప్పబోతున్నా. చదువమ్మా. 13 నుంచి 26-13. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చెను. అతడి గొర్రెల ఆస్తియు, గొడ్ల ఆస్తియు, దాసులు గొప్ప సమూహములు కలిగినందున ఫిలిష్తీయులు అతని యందు అసూయపడ్డారు. చూడండి, అతని తండ్రి అయిన అబ్రహాము దినములలో అతని తండ్రి దాసులు త్రవ్విన బావులన్నిటినీ ఫిలిష్తీయులు మన్ను పోసి పూడ్చివేశారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ కాలంలో ఉన్న ఫిలిష్తీయులందరూ కూడా, అతని దాసులందరూ కూడా మన్ను పోసి ఆ బావులన్నీ పూడ్చివేసి అబ్రహాముని గొడవ పెట్టి, ఆ ఇస్సాకుని నానా గొడవలు పెట్టి అక్కడి నుంచి వెలగొడుతూ వచ్చారు. కానీ ఒక దినం వచ్చింది, అభివృద్ధి చెందుకుంటూ వచ్చాడు, దేవుడు అభివృద్ధి పరిచాడు. అభివృద్ధి పరిచిన తర్వాత ఇప్పుడు వాళ్ళు చెప్పబోతున్నారు. 26-28 వచ్చిన చూడండి. అబీమెలెకును అతని స్నేహితుడైన, చూడండి రాజులు వచ్చారు, అబీమెలెకు అతని స్నేహితుడు హౌస్ను వచ్చారు. అతని సేనాధిపతి అయిన పిక్కోలును గెరారు నుండి అతని ఎదురుకు వచ్చి
ఇసాకు మీరు చూడండి, ఇసాకుతో చెప్తున్నారు, మీరు నా మీద పగబట్టి. ఇసాకు అన్నాడు, మీ యొద్ద నుండి నన్ను పంపివేసిన తర్వాత మళ్ళీ ఎందు నిమిత్తం నా యొద్దకు వచ్చారు? ఇసాకు అడుగుతున్నాడు, ఇదిగో మీరు నా మీద పగబట్టారు కదా, నేను అక్కడి నుంచి పంపివేశారు కదా, ఇప్పుడు నా బ్రతుకు నేను బ్రతుకుతున్నా, నేను ఎడగ్గా ఉన్నాను కదా, మీకు నాకు దూరంగా ఉన్నాను కదా, మీ జోలికి నేను రావట్లేదు కదా, మళ్ళీ నా దగ్గరికి ఎందుకు వచ్చారు మీరు అని ఇసాకు అడుగుతున్నాడు. అప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే, వారు నిశ్చయముగా, చూడండి వారు ఏం చెప్తున్నారంటే, ఇదిగో నిశ్చయముగా యెహోవా నీకు తోడై ఉన్నాడు, అది మేము చూసాము. మనకు అనగా మాకును నీకును మధ్య ఒక్క ప్రమాణము ఉండవలెనని మేము నిన్ను ముట్టక నీకు మేలే తప్ప మరేమి చేయక నిన్ను సమాధానంగా పంపివేశారు. ఇసాకు అన్న మాటకి ఇప్పుడు వీళ్ళు చెప్పే మాటకి ఏమైనా పొంతన ఉందా అండి? ఏమైనా పొంతన ఉందా? ఏ మాట పొంతన లేదు. వాళ్ళు గొడవపడి ఇన్ని అక్కడి నుంచి పంపేశారు. ఇప్పుడు వచ్చి మేము సమాధానంగా మేము పంపించేసాం, మీకు నాకు గొడవ లేదుగా అంటున్నారు. మనుషుల స్వభావం ఇది. పడ్డవాడికి తెలుస్తుంది బాధ ఏంటో. దేవునికి మహిమ కలుగును కాదు. నిజమే ప్రియులారా, మేమేమి చేయక నిన్ను సమాధానంగా పంపివేసేది కనుక నీవును మాకు కీడు చేయకుండానట్లు. ఇప్పుడు ఎందుకు భయపడతారు? ఎందుకు వచ్చారు ఉన్నారు ముగ్గురు కలిసి? ఈయన క్రమంగా ఆస్వాదించబడ్డాడు, అభివృద్ధి చెందాడు. ఇప్పుడు ఇవన్నీ వాళ్ళు చేసినవన్నీ మనసులో పెట్టుకొని, వాళ్ళు ముందుగా చేసినవన్నీ మనసులో పెట్టుకొని ఇప్పుడు ఏమైనా ఈయన ఇసాకు వచ్చి మాకేమైనా కీడు చేస్తాడేమో అని భయంతో వచ్చారు ఆయన దగ్గరికి. శత్రువు ఎలా వస్తున్నాడు? భయముతో. అంటే నీ భయము శత్రువు కలుగుతుంది, నీ భయము శత్రువు కలుగుతుంది. నిన్ను దేవుడు క్రమక్రమంగా వృద్ధి చేసుకుంటూ ఆశీర్వదించుకుంటూ నీకు తోడే వస్తున్నాడు కాబట్టి ఇప్పుడు నీ శత్రువుకి తెలుస్తుంది, అదిగో దేవుడు అని తోడే ఉన్నాడు, నా ప్రభు అతను తోడే ఉన్నాడు అని చెప్పి శత్రువుకి నీ భయం ఇప్పుడు పట్టుకుంటుంది. శత్రువుకి ఏ భయం పట్టుకుంటుంది? నీ భయము శత్రువుకి పట్టుకుంటుంది. శత్రువుకి నీ భయం పట్టుకొని ఇప్పుడు ఆ శత్రువు ఏమంటున్నాడంటే, మనిద్దరము సమాధాన పడదాం, మన ఇద్దరి మధ్య నీకును మాకును మధ్య ప్రమాణము ఉండవాలనని మేము కోరుకుంటున్నాం. దేవునికి మహిమ కలుగును కాదు. నీకు నాకు మధ్య ఒక ప్రమాణం ఉండాలి, నీతో మేము సమాధాన పడాలి. మేము సమాధానంగా పంపించాం కాబట్టి నీకు ఇప్పుడు నువ్వు మాకు ఏ కీడునో చేయకున్నట్లు నీతో నిబంధన చేసుకుందామని అనుకుంటుంది. అంటే ఎవరితో? ఎవరైతే తోలివేశారో, ఎవరైతే బాధ పెట్టారో, ఆయన కలిగినన్ని ఎవరైతే లాక్కున్నారో, ఆయన బావులన్నీ, ఆయన తండ్రి తవ్వించిన బావులన్నీ ఎవరైతే పూడ్చివేశారో వాళ్ళు వచ్చి ఇప్పుడు, అయ్యా నువ్వు మాకు కీడు చేయొద్దు, అయ్యా దేవుడు నీ తోడుగా ఉన్నాడు, నిన్ను ఆశీర్వదించాడు, నిన్ను వృద్ధి చేశాడు కాబట్టి అయ్యా ఇప్పుడు నీతో మేము సమాధాన పడాలని వచ్చాం, నువ్వు ఏ కీడు మాకు చేయకుంటావు అని చెప్పి సమాధాన పడాలని వచ్చాం. దేవునికి మహిమ కలుగును కాదు. ప్రియులారా, మన దేవుడు మనతో ఉన్నాడు. ఆయన మనల్ని ఆశీర్వదిస్తున్నప్పుడు మన శత్రువే ముందుగా భయపడిపోయి వాడే మన కోసం సమాధానం కోసం వాడే వస్తాడు. దేవునికి మహిమ కలుగు. నీకు ఎవరు శత్రువు ఉన్నాడో నాకు తెలియదు, కానీ వాడే నిన్ను చూసి భయపడే రోజులు వచ్చాయి. ఆ రోజులు వచ్చే ఉన్నాయి. దేవునికి మహిమ కలుగు కాదు. ఎందుకంటే దేవుడు నీతో ఉన్నాడు, నిన్ను దేవుడు ఆశీర్వదిస్తున్నాడు, నిన్ను వృద్ధి చేశాడు. ఇప్పుడు నీ భయము నీ శత్రువు. ఒకప్పుడు వాళ్ళు మేము అధికారులు అనుకున్నారు, రాజులు అనుకున్నాం, మేము ఏమైనా చేయగలం, నాయకులు మేము అనుకున్నారు. కానీ ఈ రోజున వారే నీ దగ్గరికి రాబోతున్నారు. నీకు ఎందుకంటే నీకు భయపడి నువ్వు ఏమైనా వారిని చేయబోతావేమో అని చెప్పి సమాధాన పడడానికి రాబోతున్నారు. అంటే దేవుడు నిన్నంతగా హెచ్చించాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా.
నిర్గమాకాండం 23వ అధ్యాయం 20 వచనం. ఇదిగో ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపొచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి ప్రియులారా, నీకు ముందుగా ఒక దూత పంపబడుతుంది. నీకు ముందుగా ఒక దూత పంపబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఇదిగో నిన్ను ఎందుకంటే నిన్ను కాపాడి దేవుడు సిద్ధపరిచిన చోటికి నిన్ను రప్పించుటకు ఒక దూత నీకు ముందుగా పంపబడు. నీకు ముందుగా ఒక దూత వెళ్ళబోతుంది. దేవునికి మహిమ కలుగునుగా. ఆ దూత ఎవరు అనుకుంటున్నారు? చెప్పండి, నేను చెప్పిన తర్వాత కింద వచ్చిన చదవండి. ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట వినవలెను. ఆయన రోషము రేపవద్దు. ఏం రేపొద్దు అంటండి? చూడండి, ఒక దూతని దేవాతి దేవులు వారు తండ్రి అయిన దేవుడు ఒక మాట చెప్తున్నాడు. ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నిన్ను సిద్ధపరిచిన చోటికి నిన్ను రప్పించుటకు, అంటే దేవుడు ఏ చోటైతే మన కోసం సిద్ధపరిచాడో ఆ చోటికి మనల్ని రప్పించడానికి ఆయన మనకు ముందుగా ఒక దూతను పంపించాడు. ఆ దూత ఎలాంటి దూత అంటే ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండాలి. దేవుని సన్నిధి దేవుడు చెప్ప ప్రభు అయిన తండ్రి అయిన దేవుడు చెప్తున్నాడు, అదిగో దూత వస్తుంది, నేను నీకు ముందుగా ఒక దూతను పంపిస్తున్నాను, నిన్ను సిద్ధపరిచిన స్థలానికి ఆ దూత తీసుకుని వస్తాడు. కానీ ఆ దూత మీరు జాగ్రత్తగా ఉండాలి. దేవుని మహిమ కలుగునుగా. ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన సన్నిధిలో ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉండాలి. ఆ దూత సన్నిధిలో జాగ్రత్తగా ఉండాలి. ఆయన మాట వినవలెను. ఆయన సన్నిధిలో జాగ్రత్తగా ఉండాలి. ఒకటి. రెండోది, ఆయన మాట నువ్వు వినాలి. ఆయనకు రోషం రేపొద్దు. మహారోషము కలిగిన వాడు ఆయన. మహారోషము కలిగిన వాడు, ఆయనకు రోషము రేపవద్దు. మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు. కండిషన్స్. మీ అతిక్రమములు ఆయన పరిహరింపడు. నా నామము ఆయనకున్నది. దేవునికి మహిమ కలుగునుగా. ఎవరు చెప్పిన మాట ఇవన్నీ? తండ్రి అయిన దేవుడు చెప్పిన మాట. నా నామము ఆయనకున్నది. ఒక దూతకి ఎంత అధికారము కలిగిన దూత ఎవరు? దేవుని నామము, ఆ దేవుని నామము తండ్రి నామమే కుమారుకున్న దూత ఎవరో కాదు, మన ప్రభువైన యేసుక్రీస్తు వారే. దేవునికి మహిమ కలుగునుగా. ఎప్పుడు ఆయన గురించి నిర్గమాకాండములో రాయబడి ఉంది. దేవునికి మహిమ కలుగునుగా. నిర్గమాకాండంలోనే ఆయన గురించి రాయబడి ఉంది. నీకు ముందుగా ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నిన్ను స్థిరపరిచిన చోటికి, నేను సిద్ధపరిచిన చోటికి నిన్ను రప్పించుటకు ఒక దూత నీకు ముందుగా పంపొచ్చున్నాను. ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట వినవలెను. ఆయన రోషము రేపవద్దు. ఆయన అతిక్రమములను ఆయన పరిహరింపడు. నా నామము ఆయనకున్నది. తండ్రి అనే నామం, తండ్రి యొక్క నామము ఆయనకున్నది. ఎవరో కాదు, మన ప్రభువైన ఆ దూత ఎవరో కాదు, మన ప్రభువైన యేసుక్రీస్తే. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అయితే నీవు ఆయన మాట జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు చేసిన ఎడల నేను నీ శత్రువులకు శత్రువును, నీ విరోధులకు విరోధునై ఉన్నా. దేవునికి మహిమ కలుగునుగా. ఎవరి మాట? కుమారుడి యొక్క మాట, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క మాట జాగ్రత్తగా విని దేవుడు చెప్పినది యావత్తు చేసిన ఎడల మన శత్రువులకు ఆయన శత్రువుగాను, మన విరోధులకు ఆయన విరోధిగాను ఉంటాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎట్లనగా నా దూత నీకు ముందుగా వెళ్ళుచున్నది. హల్లెలూయా.
ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు ముందుగా వెళ్తున్నారు. మనకు శత్రువుకి మన శత్రువుకి ఆయన శత్రువుగా ఉన్నాడు. మన విరోధికి ఆయనే విరోధిగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. సామెతలు 3వ అధ్యాయం 6వ వచనం. సామెతలు 3వ అధ్యాయం 23వ వచనానికి రండి. అప్పుడు నీ మార్గము నీవు సురక్షితముగా నడిచెదవు. నీ పాదం ఎప్పుడు నువ్వు త్రొట్టిల్లదు. నువ్వు పండుకొనినప్పుడు నువ్వు భయపడవు. నీవు పరుండి సుఖముగా నిద్రించు. దేవునికి మహిమ కలుగుగా. నీ మార్గమున నీవు ఎప్పుడు కూడా సురక్షితముగా నడుచుకుంటూ వెళ్తావు. నీ పాదం ఎప్పుడో త్రొట్టిల్లదు. ఎందుకంటే నీకు ముందుగా ఆయన దూత అయిన ప్రభువైన యేసుక్రీస్తు వారే నడుస్తున్నారు కదా. నీకు ముందుగా ప్రభువైన యేసుక్రీస్తు వారు నడుస్తున్నారు కాబట్టి ఇక నీకు నీ మార్గమంతా సురక్షితంగా ఉండి నువ్వు నడిచెళ్తావు. నీ పాదం ఎప్పుడు కూడా త్రొట్టిల్లదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే యెహోవా నీకు ఆధారమగును. నీ కాలు చిక్కుబడకుండానట్లు ఆయన నిన్ను కాపాడుతాడు. దేవునికి మహిమ కలుగును గాక. యెహోవా నీకు ఆధారంగా ఉండి నీ పాదము ఎక్కడా చిక్కుపడని ఆయన నిన్ను కాపాడుతాడు. వెళ్ళే మార్గంలో అంటే నీ ప్రయాణం అంతటిలో కూడా నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రయాణం వెళ్ళినా అంత విషయమే. నువ్వెక్కడా చిక్కుపడవు. చిక్కుపట్టమంటే అపవాది ఉరులు వచ్చుతూ ఉంటాడు. ఆ ఉరులో చిక్కుపడుతుంటే పాదములు మనకు చూపిస్తూ ఉంటాడు. పాదం త్రొట్టిల్లిపోతూ ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. నిజమే ప్రియులారా. ఆ ఊరుల్లో, ఆ ఉచ్చుల్లో మనం చిక్కుపడకుండా ఉన్నట్లుగా మన పాదములు ఎక్కడా చిక్కుపడనీకోకుండా మనల్ని కాపాడే దేవుడై ఉన్నాడు మన దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంతేకాదు, 26వ వచనం చూడండి. యెహోవా నీకు ఆధారమగును. నీ కాలు చిక్కబడకుండునట్లు ఆయన నిన్ను కాపాడును. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు నీకు వాత్సల్యాన్ని దయచేసే దేవుడు. ఆయన వాత్సల్యం నీకు దయచేసే దేవుడు. ఆయన ఎన్నడూ కూడా ఆయన వాత్సల్యం నీకు దూరం చేయడు. కృపా సత్యములు ఎప్పుడును నిన్ను కాపాడునుగాక అని చెప్పి ఆయన నీకు తోడుగా ఉండే దేవుడు. కృపా సత్యములు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారే. కృప కలిగిన వాడు, సత్యవంతుడు. కృపా సత్యములు ఎప్పుడు కూడా ఆయన కాపాడుతూనే ఉంటాడు. నీకు ముందుగా నువ్వు ఎక్కడికి వెళ్ళా దూత నీకు ముందుగా బయలుదేరి వెళ్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. యోహాను శుభవార్త 17వ అధ్యాయం 12వ వచనం మనం చూసినట్లయితే, నేను వారి యొద్ద ఉండగా నువ్వు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమందు కాపాడి తిని, నేను వారిని భద్రపరిచి తిని కనుక లేఖనము నెరవేరునట్లు నాశన పుత్రుడు తప్ప వారిలో మరి ఎవడును నశించిపోలేదు. దేవునికి మహిమ. తండ్రితో చెప్తున్నాడు ఈ మాట. తండ్రి, నీ చిత్తమని నెరవేర్చవచ్చి తిని నేను నీ చిత్తం నెరవేర్చాను. నీవు నాకు అనుగ్రహించిన వారిని అందరినీ నీ జాగ్రత్తగా కాపాడా. నేను వారిని జాగ్రత్తగా కాపాడి వారిని భద్రపరిచానయ్యా. ఈ లేఖనములు నెరవేర్పు కోసం ఏమైతే ఉన్నాయో ఆ లేఖనం నెరవేరినట్లుగా ఇవన్నీ నేను చేశాను. అయితే నాశన పుత్రుడు తప్ప వారిలో ఎవరు కూడా నశింపలేదు. నాశన పుత్రుడు తప్ప వారిలో ఎవరు కూడా
నశింపల. దేవునికి మహిమ కలుగు. నాశన పుత్రుడు అంటే ఎవరు? అపవాది. వారిలో నాశన పుత్రుడు తప్ప ఎవరు నశించలా అంటే వారు దేవుడు ఎవరైతే అప్పగించాడో అప్పగించిన వారందరూ కూడా అలాగే ఉన్నారు. అందరిని కూడా జాగ్రత్తగా భద్రపరిచాడు, జాగ్రత్తగా కాపాడాడు దేవుడు. జాగ్రత్తగా కాపాడి జాగ్రత్తగా భద్రపరిచాడు. నాశన పుత్రుడు మాత్రమే వారిలో నశించాడు. అంటే వారిలో ఉన్న అపవాది మాత్రం చంపవేయబడ్డాడు. వాడు మాత్రమే చంపివేయబడ్డాడు. వాడు మాత్రం నశించిపోయాడు. దేవునికి మహిమ కలుగును గాక. నిజమే పిల్లరా. మీరు క్రీస్తులో మృతి చెంది క్రీస్తులో పునరుత్థానం కలగాలి. అంటే మనం చంపివేసుకొని ఆయన స్వభావంలో ఆయన పోలికలో మనలేగాలి. అందుకే నాశన పుత్రుడు నశించాడు. వారిలో ఉన్న నాశన పుత్రుడు నశించాడు. దేవునికి మహిమ కలుగును గాక. మనలో ఉన్న ఆ అపవాది క్రియలు సిలువేయబడ్డాయి. ఆ సిలువలో వాడు నశించిపోయాడు. నాశన పుత్రుడు నశించిపోయాడు. వాడు తప్ప నీవు నాకు అప్పగించిన వారు ఎవరు కూడా నశించలేదయ్యా. అందరూ కూడా నేను జాగ్రత్తగా కాపాడాను, భద్రపరిచాను. దేవునికి మహిమ కలుగును. ఆయనకి అప్పగించాడు. ఇదిగో నా ప్రజలు నీకు అప్పగిస్తున్నాను. వారిని ఎలాగా? జాగ్రత్తగా కాపాడు, తన ప్రాణము పెట్టి కాపాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ద్వితీయోపదేశ కాండం 11వ అధ్యాయం 22వ వచనం నుంచి 24 వరకు ధ్యానించుకుందాం. పదకొండవ అధ్యాయం 22వ వచనం నుంచి ధ్యానించుకుందాం. మీరు మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గములన్నిటిలోను నడుచుచు ఆయనను హత్తుకొని మీరు చేయవలనని నేను మీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటిని అనుసరించి జాగ్రత్తగా నడుచుకునవలెను. కింద వచ్చిన అప్పుడు యెహోవా మీ ఎదుట నుండి మీ సమస్త జనములను వెలగొట్టును. మీరు వీరికి మీకంటే బలిష్ఠులైన గొప్ప జనముల దేశములను స్వాధీనపరచుకుందురు. మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీదగును. చూడండి, మీరు అడుగుపెట్టు ప్రతి స్థలము మీదగును. అరణ్యము మొదలుకొని లెబనోను వరకును, యూఫ్రటీస్ నది మొదలుకొని పరమటి సముద్రం వరకును మీ సరిహద్దు వ్యాపించబోతుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎక్కడండి? మీరు అడుగుపెట్టు ప్రతి స్థలము కూడా మీదవుతుంది. మీరు అడుగుపెట్టు ప్రతి స్థలము కూడా మీదే అవుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. మీరు అడుగుపెట్టు ప్రతి స్థలం మీద అవుతుంది. వాటి ఎలలు ప్రభు చెప్పాడని లెబనోను వరకును, ఎక్కడ? అరణ్యము మొదలుకొని లెబనోను వరకును, యూఫ్రటీస్ నది మొదలుకొని పరమటి సముద్రం వరకును మీ సరిహద్దు వ్యాపించి ఉండబోతుంది. అంటే ఈ చివరి నుంచి ఆ చివరి వరకు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిజం ప్రియులారా, వ్యాపించి ఉండబోతుంది. ఏ మనుషుడును మీ ఎదుట నిలవడు. ఏ మనుషుడు కూడా మీ ఎదుట నిలవడు. దేవునికి మహిమ కలుగును గాక. తాను మీతో చెప్పినట్లు మీ దేవుడైన యెహోవా మీరు అడుగుపెట్టు దేశమంతటి మీద మీ
బెదురు మీ భయము పుట్టించు. హల్లెలూయా. నువ్వు ఎక్కడైతే ఉంటావో, ఎక్కడైతే అడుగు పెడతావో ఆ ప్రాంతం అంతా కూడా నీ భయము, నీ బెరుకు వారికి కలుగుతుంది. నువ్వు అడుగుపెట్టి ప్రతి స్థలము కూడా, నువ్వు అడుగుపెట్టి ప్రతి స్థలం కూడా నీ భయము, నీ బెరుకు కలుగుతుంది. ఎందుకంటే ఆనాడు ఇస్సాకు కలిగింది, ఇస్సాకు యొక్క శత్రువులు కలిగింది ఫిలిష్తీయులకి. ఇస్సాకు యొక్క భయము, బెరుకు కలిగింది. ఎక్కడైతే వచ్చి నా మీద పడి నన్ను పగబట్టి నన్ను అంతమొందిస్తారేమో అని చెప్పి వారే వచ్చి, రాజులు వచ్చి సమాధాన పడ్డారు, అధికారులు వచ్చి సమాధాన పడ్డారు ఇస్సాకుతో. ఒకప్పుడు నిన్ను బాధించిన వారే, ఒకప్పుడు నిన్ను గాయపరిచిన వారే, ఒకప్పుడు నిన్ను అవమానించిన వారే ఈ రోజు నీ పాదుల దగ్గర రాబోతున్నారు. వారు వచ్చి నీ ముందు సాగిల పడబోతున్నారు, చెప్పబోతున్నారు, దేవుడు నీకు తోడై ఉన్నాడు, ప్రభు నీకు తోడై ఉన్నాడు, నువ్వు ఆస్వాదించబడుతూ మేము చూసాము, మా కల్లారా మేము చూసాము, నువ్వు వృద్ధి చెందడం చూసాము. ఇప్పుడు నీ భయము మాకు పెరుగు, భయము మాకు, నీ భయము బెరుకు మాకు కలుగుతుంది. అయ్యా ఇదిగో మేము మా మీదకి వచ్చి మాకు కీడు చేయొద్దు అని చెప్పి సమాధాన పడడానికి రాబోతున్నారు నీ శత్రువులు. నువ్వు ఎక్కడ అడుగు పెట్టినా ఆ స్థలము నీకు అవ్వబోతుంది. హల్లెలూయా. నా దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, ఈ మినిస్ట్రీతో వాగ్దానం చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నేను ముగింపుకు వచ్చాను. 2వ కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 11వ వచనం. పదమూడు 11. సహోదరులారా సంతోషించుడి, సంపూర్ణై ఉండుడి, ఆదరణ కలిగి ఉండుడి, ఏక మనసు కలిగి ఉండుడి, సమాధానముగా ఉండుడి. ప్రేమ సమాధానములకు కర్తయగు దేవుడు మీకు తోడై ఉన్నాడు. హల్లెలూయా. అంతకు మించి ఏమైనా కావాలా? దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఈ డిసెంబర్ మాసంలో ఎంత శ్రేష్టమైన వాగ్దానం ఇస్తుందండి. దేవునికి మహిమ కలుగుగా. ఒక విధంగా చెప్పుకోవాలంటే మాసాంతర వాగ్దానం, ఈ సంవత్సరాంత వాగ్దానం. ఎందుకంటే ఆఖరి దినాల్లో ఉన్నాం కదా ఈ సంవత్సరానికి. ఈ మాసంతో ఆఖరి కదా ఈ సంవత్సరం 2025. దేవునికి మహిమ కలుగునుగా. శ్రేష్టమైన వాగ్దానం నింపుతున్నాడు. గిన్నెలు నింపుకొని పోర్లు పొంగుతుంటే తిరిగి ఇంటికి తీసుకుని వెళ్ళి అనుభవించడమే. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎంతటి వాగ్దానం, ఎన్ని వాగ్దానాలండి నా ప్రభు చేసి. దేవునికి మహిమ కలుగునుగా. ఎంత కృప కలిగిన వాడు, ఎంతగా ప్రేమిస్తున్నాడు మనల్ని, ఎంతగా ఆదరిస్తున్నాడు. ఈ పరిచయలను ఎంతగా ఆదరించి ఎంత వృద్ధి చేయబోతున్నాడు, అంతకంత వృద్ధి చేస్తున్నాడు, దినదిన అభివృద్ధి చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. నేను నీకు తోడై ఉండి నువ్వు వెళ్ళి ప్రతి స్థలం నిన్ను కాపాడుతానని నా ప్రభు. దేవునికి మహిమ కలుగునుగా. ఈ మినిస్ట్రీ ఆయన మనకు తోడై ఉండి, మనం ఎక్కడికి వెళ్ళినా ఆయన మనకు తోడై ఉండి మనల్ని కాచి కాపాడు. దేవునికి మహిమ కలుగునుగా. అంతే కదండి, ప్రతి స్థలంలోనూ ఆయన వాళ్ళని కాపాడి ఆయన మనకు చెప్పిన దాన్ని నెరవేర్చే వరకు ఆయన మనల్ని వీడవాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఎవరిని విడిచిపెట్టలేదు ఆయన, ఎవరిని విడిచిపెట్టలా. ఇస్సాకుని విడిచిపెట్టాడా? అబ్రహాంని విడిచిపెట్టాడా? ఎవరిని విడిచిపెట్టలా. నన్ను ఎందుకు విడిచిపెడతాడు? నన్ను విడిచిపెట్టాడు. దేవునికి మహిమ కలుగునుగా. నిన్ను విడిచిపెడతాడనుకుంటున్నావా? విడిచిపెట్టాడు ఆయన. ఆయన చెప్పిన మాట నెరవేరు వరకు కూడా ఆయన విడిచిపెట్టాడు. విడిచిపెట్టే దేవుడు కాదు. కాకపోతే మనము చేసిన అతిక్రమం బట్టి కొంచెం దూరం మనం అవుతాము. మనం చేయకుండా ఉంటే అని అన్నాడు కూడా మనకు దూరం కాకుండా ఉంటాడు. మనము ఆయనకి విరోధం చేస్తే ఆయన దూరం అవుతాడు తప్ప, లేదంటే మనము ఆయన చిత్తానుసారంగా ఉంటే మనం ఎప్పుడు కూడా ఆయన అంటి పట్టుకుని ఉంటాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అందుకే ఆఖరిగా మాట చెప్పాడు ఏమని? సహోదరులారా ఆలకించండి. సహోదరులారా. మరి సహోదరులారంటే సహోదరులు ఫీల్ అవుతారేమో. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. సంతోషించండి, సంపూర్ణై ఉండండి,
ఆదరణ కలిగి ఉండండి. ఏక మనసు కలిగిన వారై ఉండండి. సమాధానముగా ఉండండి. ప్రేమ సమాధానములకు కర్తయ్యకు దేవుడు మనకు తోడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతకు మించి మనకేం కావాలి? దేవుడికి మహిమ కలుగుగా. మరిపడి మరిపడి శ్రేష్టమైన వాగ్దానంతో వచ్చే వచ్చే నెలలో మనము మాట్లాడుకుందామా, పొందుకొని అనిపిద్దామా? దేవునికి మహిమ కలుగుగా. అంటే నూతన సంవత్సరం వచ్చే ఇదే 1వ తారీఖు వస్తే నూతన సంవత్సరం 2026 సంవత్సరంలో శ్రేష్టమైన వాగ్దానంతో మన ప్రభు మనల్ని నింపబోతున్నారు. అందుకు మనం సిద్ధపడతాం. ఈ మాసాంతరం, ఈ సంవత్సరాంతరంలోనే, ఈ మాసం ఆఖరిలో, ఈ మాసంలోనే ఇంతటి వాగ్దానం చేసిన దేవుడు మరి నూతన సంవత్సరంలో ఇంకెంత శ్రేష్టమైన వాగ్దానం ఇవ్వబోతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిజమే పిల్లారా, దేవుడిచ్చిన శ్రేష్టమైన వాగ్దానం, నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమునందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు మరలా రప్పించదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువను అని నా దేవుడు చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇప్పుడు నీ శత్రువులతో నువ్వు చెప్పాల్సిన మాట ఏంటి? నిన్ను చూసి నీ శత్రువులే భయపడిపోతున్నారు గౌరవగా. ఎందుకంటే నీవెక్కడ కీడు చేస్తావు అని చెప్పి నీతో నిబంధన చేసుకోవడానికి నీ దగ్గరికి రాబోతున్నారు. దేవునికి మహిమ కలుగునుగా. ఎందుకంటే దేవుడు నీకు తోడై ఉన్నాడు కాబట్టి. ఇప్పుడు ఏమనుకుంటున్నారు? దేవుడు ఏమంటున్నాడు? నేను నీ శత్రువులకు శత్రువును, నీ విరోధులకు విరోధిని. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడండి, ఎంత కృప కలిగిన వాడండి, ఎంత వాత్సల్యం కలిగిన వాడండి. దేవునికి మహిమ కలుగునుగా. ఇంతటి వాత్సల్యం కలిగిన దేవుడు మనం ఇంకా ఎంత రుణపడి ఉన్నాం. ఆయన సన్నిధిలో ఇంకా ఇంకా ఎంతగా మనం పరితపించాలి, ఎంత పరవశించాలి. మరి ఈ మాసం అంతా కూడా ఆఖరి మాసమే కదా. సాధ్యమైనంత వరకు ఆయన సన్నిధిలో గడపండి. సాధ్యమైనంత వరకు ఆయన సన్నిధిలో కుమ్మరించుకోండి. ఈ సంవత్సరం అంతా ఆయన కాచి కాపాడినందుకు, మరిపడి ఈ సంవత్సరం అంతా కూడా ఆయన కాచి కాపాడినందుకు, ఆయన భద్రపరిచినందుకు, ఆయన మన కృపనిచ్చినందుకు, ప్రతి వాగ్దానంతో మనం ఆశీర్వదించినందుకు, వృద్ధి చేసినందుకు, అభివృద్ధి చేస్తున్నందుకు, సాధ్యమైనంత వరకు కూడా ఆయన సన్నిధిలో కుమ్మరించుకుంటా ఉండండి. రెండోది, నూతన వచనంలో అడుగు పెట్టబోతున్నాం కదా, అందుకు మనం సిద్ధపడాలి. అందుకు మనం సంసిద్ధులుగా ఉండాలి. వచ్చేపోయి ఆ మాటలు, ఆ వాగ్దానాలు, ఆశీర్వాదాలు మనం పొందుకోవాలి, అనిపించాలి. మనము మన బిడ్డలు, వారి బిడ్డలు, వారి బిడ్డలు, వారి బిడ్డలకి తరతరాలకు మనం చేకూర్చి పెట్టాలి. ఆస్తి సంపాదిస్తే నిలవదండి. ఈ లోక సంబంధమైన ఆస్తి నువ్వు సంపాదిస్తే నిలవదు. మరి ఏం నిలుస్తుంది? దేవుని యొక్క ఆశీర్వాదం తరతరాలు తరతరాలు నిలిచిపోతుంది. తరతరాలు జనరేట్ అవుతూ నిలుస్తూ ఉంటుంది. దేవునికి మహిమ కలుగు. కొన్ని వేల సంవత్సరాల క్రితం చెప్పిన యాకోబు వాగ్దానము మనం పొందుకొని అనుభవిస్తున్నామా లేదా? అనుభవిస్తున్నాం. అంటే దేవుని మాట జీవము కలిగిన మాట జీవిస్తూనే ఉంది. మనమే కాదు, మన బిడ్డలే కాదు, మన బిడ్డలు కూడా జీవిస్తూనే ఉంటారు. అదాన్ని పొందుకొని అనుభవించాలి. అందుకు మనం సిద్ధపడతాం. మరి ప్రియులారా, ఈ మాసంలో మరి కొన్ని చోట్ల ఎలాగో ఈ క్రిస్మస్ గురించి మనము కొన్ని చోట్ల ఆరాధనలు పెట్టబోతున్నాం. అయితే ఈ సెమీ క్రిస్మస్ లాగా అక్కడ డాన్సులు కానీ, ఈ స్కిట్లు కానీ ఇవేమి ఉండవు. శ్రేష్టమైన ప్రభు ఔన్నత్యము గురించి, అసలు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చారు, ఆయన ఏం చేసి వెళ్ళారు, ఆయన జన్మదినాన్ని అందరూ జరుపుకుంటున్నారు. కానీ ఆ జన్మదినం జరుపుకుంటున్నాము, కానీ ఆయన ఎందుకు వచ్చారు అనేది మర్చిపోతున్నాం. ఆయన ఈ లోకానికి వచ్చి ఏం చేశారు, దేనికోసం చేశారు, ఏం చేసి వెళ్ళారు, అది మర్చిపోతున్నాం చాలామంది. మరి అవన్నీ కూడా కుదిరితే ఆయా ప్రాంతాల్లో లైవ్ ఉంటే ఇస్తాం. లేని ఎలా ప్రార్థన చేయండి, ఘనంగా జరిపిస్తాడు ప్రభు. అంతేకాదు,
కొన్ని చోట్ల నూతన సంఘాలను ప్రారంభించబోతున్నాను. వాటన్నిటి కూడా ప్రార్థన చేయండి. మీ అందరికీ నా ప్రేమపూర్వక వందనాలు. అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం.